నక్సలిజం ఏమన్నా కొత్తగా పుట్టిందా? దాదాపుగా 60, 70 ఏళ్లయింది. మొదట్లో కొండపల్లి సీతారామయ్య, ఆ తర్వాత ఆయన పక్కన పెట్టి ప్రారంభమైనటువంటి నక్సలిజం ఉద్యమం. కొండపల్లి సీతారామయ్య ప్రారంభించినప్పుడే దేశవ్యాప్తంగా విస్తరించింది. మన బెజవాడ అయినా దేశవ్యాప్తంగా విస్తరించుకొచ్చినటువంటిది. నక్సల్బరీ ఉద్యమం ఇదంతా. అయితే ఇక్కడ సమస్య ఏంటంటే, అప్పుడు ఎవరున్నారు అధికారంలో? కాంగ్రెస్ పార్టీ. ఎన్ని సంవత్సరాల నుంచి పరిపాలిస్తుంది? మొదటి నుంచి అదే పరిపాలిస్తోంది. ఆ తర్వాత కాలంలో గదా జనతా ప్రభుత్వం 2, 3 ఏళ్ళు. ఆ తర్వాత ఎప్పుడో వీపీ సింగ్ గవర్నమెంటు ఓ 2 ఏళ్ళు. ఆ తర్వాతన వచ్చినటువంటి దేవగౌడ వాళ్ళ ప్రభుత్వం 2, 3 ఏళ్ళు. మరి తర్వాత కదా ఇటు వాజ్పేయి ప్రభుత్వం గాని ఇదంతా గూడా. ఈ మొత్తం వ్యవహారంలో ఆహ్, ఈవెన్ అలాంటి ప్రభుత్వాల్ని నడిపించింది గూడా ఎవరు? నేషనల్ ఫ్రంట్‌ని గాని, యునైటెడ్ ఫ్రంట్‌ని గాని కాంగ్రెసే గదా! అంటే బీజేపీ ఒక 13 నెలలు ఒకసారి, 5 ఏళ్ళు ఒకసారి వాజ్పేయి. అంటే 6.5 ఏళ్ళు యేసుకుందాం అక్కడికి. ఆ తర్వాతన మోడీ ఓ 11 ఏళ్ళు. ఈ 17 ఏళ్ళు పోతే మిగతాదంతా కాంగ్రెస్ లేదా కాంగ్రెస్ ఫ్రాక్సీలే పరిపాలించింది. అందులో హైయెస్ట్ మిగతా ఫ్రాక్సీలు కూడా 4 ఏళ్ళే. మిగతాదంతా వాళ్ళే పరిపాలించింది. మరి ఈ దేశంలో అసమానతలు చెలరేగి, తీవ్రవాదం పుట్టింది, నక్సలిజం పుట్టిందంటే ఎవరి వల్ల? కాంగ్రెస్ వాళ్ళ వల్ల. విచిత్రం ఏంటంటే, మళ్ళీ అదే కాంగ్రెస్‌కి నక్సలైట్లు సపోర్ట్ చేయడం. అక్కడే చచ్చిపోయిందది. కాంగ్రెస్సు, తెలుగుదేశం పొత్తు ఎట్టాంటిదో, నక్సలైట్లు కాంగ్రెస్ పొత్తు అట్టాంటిది. నక్సలిజం పుట్టిందే కాంగ్రెస్‌కి వ్యతిరేకంగా, కాంగ్రెస్ ప్రభుత్వాలకు వ్యతిరేకంగా. నక్సలిజం హింసకి బలైనటువంటోళ్ళు కాంగ్రెస్ నాయకులు, నక్సలైట్లని చంపినోళ్ళు కాంగ్రెస్ నాయకులు, కాంగ్రెస్ ప్రభుత్వాలు. నక్సల్స్ మీద నిషేధం విధించింది కాంగ్రెస్ ప్రభుత్వాలు. ఇప్పుడు అదే కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణలో నక్సలైట్లకు డబ్బులిచ్చి మరీ లొంగిపోవమంటోంది. మళ్ళీ ఇంకో పక్కన మేమే ఎన్‌కౌంటర్‌లు చేశామంటోంది. ఇది విచిత్రం. అధికారంలో లేనప్పుడు నక్సలైట్లని వాడుకుంటారు. అధికారంలోకొచ్చాక నక్సలైట్లని చంపేస్తారు. ఇది వాళ్ళ ధోరణి. అది గ్రహించక సుదీర్ఘకాలం పాటు వాళ్ళ తానులో పావుల్లాగా మరి ఈ దేశంలో సంక్షేమం అనేది గిరిజన ప్రాంతాలకు వెళ్ళనీయకుండా అడ్డుకోవడానికి నక్సలైట్ల వంక పెట్టి దోచుకు తిన్నది కాంగ్రెస్ నాయకులు. గిరిజన నాయకులందరూ కోట్లు సంపాదించారు కాంగ్రెస్ పార్టీలో. కానీ గిరిజనుడికి మాత్రం ఒక్క రూపాయి పెట్టలా, ఒక ముద్ద పెట్టలా. అక్కడ వాళ్ళకి ఎలాంటి సదుపాయాలు అందకుండా చూశారు. అక్కడ కనీసం కరెంటు లేదు, నీళ్లు లేవు. ఏదన్నా అడిగితే అదిగో నక్సలైట్ల వల్ల మేము చేయలేకపోతున్నాం అని చెప్పేవాళ్ళు. మరి ఇప్పుడు ఎట్లా జరుగుతుంది? మరి ఇప్పుడు అక్కడ రోడ్లు వేస్తున్నారే, కాలువలు కడుతున్నారే, మంచినీళ్ళు ఇస్తున్నారే, ఆ ప్రాంతాల్లో వైద్య సదుపాయాలు కల్పిస్తున్నారే, ఆ ప్రాంతాల్లో స్కూళ్ళు, కాలేజీలు వస్తున్నాయి. ఇప్పుడు ఎలా సాధ్యమైంది? ఇంతవరకు ఇట్లాంటి కార్యక్రమం ప్రభుత్వం ప్రకటించడం, ఆ పైన నక్సలైట్లు తగలబెట్టడం, ఆ పైన అందుకని ఆగిపోయామని చెప్పడం. అంటే ఇద్దరి మధ్యన అండర్‌స్టాండింగ్ కదా! ఇది నాయకుల మధ్యన అండర్‌స్టాండింగ్ కదా! అందువలన నాశనం అయ్యి, ఆ విధంగా నక్సలైట్లకి అడవులు సేఫ్. అదే సందర్భంలో నాయకులకి నక్సలైట్లు అని అడ్డం పెట్టి గిరిజనుల పేరుతో డబ్బులన్నీ వీళ్ళు మింగేయడం సేఫ్. ఇలా జరిగిపోయినటువంటి దందాకి చెక్ పెట్టినటువంటోడు, కనిపెట్టి దెబ్బ కొట్టినటువంటి అమిత్ షా. నిన్న అదే ఆయన నిర్మోహమాటంగా మాట్లాడినటువంటి మాటల్లోని మర్మం.